ఐఎమ్ డాక్టర్ ఎం కీర్తి ఫ్రమ్ అన్వి హాస్పిటల్. మీకు నీరసంగా అలసటగా ఉందా? అది మనకు చాలా మంచి చేస్తుంది. ఎలాగో చెప్పనా? ఎవరన్నా వచ్చి మనల్ని మీరు ఎలా ఉన్నారు అని అడుగుతారు. మా ఆయనలా, మా ఆవిడిలా, లేకపోతే మా అత్త అలా చేసింది, మా బాస్ అలా చేశాడు అని గాసిప్స్ ఏవి చెప్పకుండా మనకి నీరసంగా ఉంది కాబట్టి బాగున్నానండి అని చెప్పేస్తాం. సో గాసిప్స్ అవ్వట్లేదు. ఒకవేళ భార్యాభర్తల మధ్య ఏమైనా విభేదాలు అయ్యాయి అనుకోండి, గొడవ అవ్వాలి కదా, ఓపిక లేక గొడవను పడట్లేదు. సో ఎంత మంచి చేస్తుంది. ఇంత మంచి చేస్తున్నా మనం నీరసాన్ని దగ్గరగా ఉంచుకోకూడదు. సో దాన్ని దూరం ఎలా పెట్టాలి నీరసాన్ని అనేది మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. నీరసం అలసట అనేది చాలా సర్వసాధారణం అన్నమాట, ఎవరికైనా వస్తుంది. రెస్ట్ తీసుకుంటే ఆ నీరసం అలసట అనేది పోవాలి. ఒక రోజు రెస్ట్ తీసుకోండి పోవాలి, 2 రోజులు రెస్ట్ తీసుకోండి పోవాలి. లేదు ఏదన్నా జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది, వాటి వల్ల వచ్చిన నీరసం పోవాలి. రెస్ట్ తీసుకుంటే నీరసం పోవాలి. కానీ రెస్ట్ తీసుకున్నా కూడా నీరసం పోవట్లేదు అంటే దానికి వేరే అర్థం ఉంది. రోజువారీ నేను ఎక్కువ పనులు చేస్తున్నా అందుకనే నీరసం వస్తుంది అని మాత్రం ఇగ్నోర్ చేయకూడదు. చాలా సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్స్ ఉంటాయి, బ్లడ్ తగ్గిపోతుంది, ఎనీమియా అంటారు, వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా నీరసం ఉంటాయి. అసలు ఇవన్నీ చాలా చిన్న చిన్నవి కానీ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని తగ్గించేస్తాయి అన్నమాట. దీనికి మనం ఏం చేయాలంటే రెగ్యులర్ బేసిస్ మీద బ్లడ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. బ్లడ్ చెకప్స్ చేసుకుంటూ, హెల్దీ ఫుడ్ తింటూ, పుట్టిగా బ్లడ్ చెకప్ చేసుకుని మందులు వేసుకుని అంతా మాత్రాన అయిపోదు. మనం హెల్దీ ఫుడ్ తింటూ రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటూ ఏమన్నా డెఫిషియన్సీస్ ఉంటే వాటిల్ని కరెక్ట్ చేసుకుంటూ మనం హెల్దీ లైఫ్ లీడ్ చేద్దాం. థ్యాంక్ యూ.